హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు. అమ్మో, ఏంటి ఇంత పెద్ద వానలో వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఈవెంట్కి వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, బ్యాగ్లు కిట్ మొత్తం ఇవాళ మా వారిది ఈవెంట్. అందుకని ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. ఫుల్ రెయిన్ పడుతుంది. ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇదైతే కంకిపాడు దగ్గర ఆయానా కళ్యాణ మండపము. ఈవెంట్ అయితే హాఫ్ శారీ సెరమోనీ అయితే కొంచెం మేము అక్కడికి వెళ్ళాకైతే రెయిన్ అయితే ఆగిందండి. ఈ సెక్యూరిటీ గార్డ్ బ్రదర్స్కి శాలరీ సరిగ్గా ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు డ్యూటీ మాత్రం ఎంత కరెక్ట్గా చేస్తారండి. ఎందుకంటే ఇది ఇక్కడనే కాదు, మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా ముందు ఆ బ్యాగులు వేసుకొని గేట్లోకి ఎంటర్ అవ్వగానే ముందు ఆపేస్తారు. ఆపేసి అక్కడ వెళ్ళకూడదు అని చెప్తారు. తప్పలేదులేండి, వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళడానికైతే ట్యాగులు అంటండి. ఇంకా ట్యాగులు అయితే వేయించుకున్నాము, నేను, చెర్రీ, మా హస్బెండ్. ఇంకా ట్యాగులు వేయించుకొని లోపలికైతే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళాక ఆటోలో నుండి బ్యాగ్స్ అయితే దింపుతున్నాము. చూస్తున్నారు కదా, డ్రమ్స్ బ్యాగులు. అక్కడంతా చాలా తడిగా బురదగా ఉంది. పేరైతే ఆయానా కళ్యాణ మండపం అండి. చాలా పెద్ద కళ్యాణ మండపము. ఆయానా హోటల్ అండ్ కన్వెన్షన్ అంట ఇదైతే. ఇంకా బ్యాగులు తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామండి. అయితే ఫుల్ రెయిన్ పడుతుంది మేము వెళ్ళేటప్పుడు, అందుకని టిఫిన్ అయితే ఏమి చేసి వెళ్ళలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక టిఫిన్ అయితే పెడుతున్నారని లోపల టిఫిన్ అయితే కూర్చొని చేసేసామండి. టిఫిన్లో అయితే చాలా ఐటమ్స్ పెట్టారు. అవి ఏమేమి పెట్టారో షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇంకా చూస్తున్నారు కదా, యాంకర్ రవి గారు చూసి గెస్ట్ అనుకుంటున్నారా? గెస్ట్ కాదండి, ఈ ఈవెంట్కి యాంకరింగ్ చేయడానికి రవి సార్ అయితే వచ్చారు. చెర్రీ వాళ్ళ డాడీ కలిసి డ్రమ్స్ మొత్తం అయితే సదిరేసుకున్నారు స్టేజ్ మీద. చూస్తున్నారు కదా, గట్టిగా చప్పట్లు కొడితే ఆ చప్పట్లు వాళ్ళిద్దరికి బ్లెస్సింగ్స్. అండ్ అలాగే డాక్టర్ రాజేంద్ర గారు అండ్ డాక్టర్ సునీత గారు ఇన్వైట్ చేశారు, ఆహ్వానం ఇచ్చారు, మీరందరూ వచ్చారు. పొద్దున తుఫాన్ చూసి అనుకున్నాను ఏమవుతుందా అని. దాని తర్వాత అర్థమైంది ఆ తుఫాన్ అంటే దేవుడు కూడా ఇద్దరు చిన్నారులకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఆ తుఫాన్ చూసారు కదా, యాంకర్ రవి గారు అయితే యాంకరింగ్ చేస్తున్నారు. అసలు ఎంత బాగా చేశారండి. నేనైతే ఫస్ట్ టైము యాంకర్ రవి గారిని చూడడము. అసలు యాంకరింగ్ అయితే చాలా బాగా చేశారండి. అసలు ఎంత స్పాంటేనియస్గా మాట్లాడుతున్నారో, అలాగే జోకులు కూడా చాలా వేశారు. నేనైతే ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేశాను. అసలు ఇంకా ఒకసారి స్టేజ్ డెకర్ అయితే చూడండి, అసలు రెండు కళ్ళు చాలట్లేదు. అసలు ఎంత బాగా డెకర్ చేశారో. ఇది నూతన వస్త్ర బహుకరణ కదండి, అందుకని దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టారు. ఇదిగో చూడండి, చిన్న చిన్న బొమ్మలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. అసలు ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్, అసలు ఇదంతా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పాప బాబునైతే స్టేజ్ మీదకి తీసుకొని వస్తున్నారండి, అంటే ఎంట్రీ అనమాట. ఇది మల్లెపందిరి ఎంట్రీ అంట. చూస్తున్నారు కదా, అసలు ఇదిగోండి వాళ్ళిద్దరు పేరెంట్స్, వాళ్ళిద్దరు డాక్టర్స్ అంట. అసలు ఈవెంట్ అయితే చాలా పెద్ద ఈవెంట్, చాలా మస్తుగా జరిపారు. అండ్ పాపనైతే చూడండి, అలా బుట్టలో అయితే స్టేజ్ మీదకి తీసుకెళ్లారు. చూడడానికి చాలా ముద్దుగా ఉంది కదా, అందుకని వీడియో అయితే తీశాను. తర్వాత బ్లెస్సింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. గంపలో కందిపప్పు, గంప కింద పందిపప్పు, గంపలో కందిపప్పు, గంప. ఇక్కడ వచ్చిన ఆడియన్స్లో అయితే చాలా గేమ్లు ఆడిచ్చారండి. యాంకర్ రవి గారు చెర్రీకి అయితే టంగ్ ట్విస్టర్ ఇచ్చారు. చెర్రీ చెప్పలేకపోయాడు. ఇంకా ఈవెంట్ అయిపోయాక మేమైతే భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయాము. భోజనాలు అయితే మటన్ బిర్యానీ పెట్టారు, చాలా బాగుంది టేస్ట్. ఇంక ఈవెంట్ 4 అలా అయ్యిందండి అయ్యేటప్పటికి. ఇంకా మేము అప్పుడు భోంచేసాము. ఇంకా భోంచేసి బయటకు వచ్చేటప్పటికి ఇదేదో చూస్తానికి వెరైటీగా ఉందని వీడియో అయితే తీసానండి. స్వీట్ ఐటమ్స్ అయితే ఇలా వెళ్తున్నాయి. అండ్ స్వీట్ ఐటమ్స్లో కూడా 3-4 ఐటమ్స్ పెట్టారు, కానీ మేమైతే స్వీట్స్ ఏం తీసుకోలేదు. ఇంకా ఫ్రూట్స్ పెట్టారు, ఫ్రూట్ సలాడ్. చెర్రీ అయితే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాడు. పైన డ్రాగన్ ఫ్రూట్ పీస్ ఉంటే నేనైతే చెర్రీ దగ్గర తీసుకొని తింటున్నాను. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇదిగోండి ఇలాగా చేశారనమాట, డెకార్లా చేసి ఇలా సెట్ చేశారు. అసలు చూడడానికి చాలా బాగుంది. చెప్పాను కదా, స్వీట్స్లో 3-4 ఐటమ్స్ పెట్టారని. ఒకసారి వీడియో తీయమంటే మా వారైతే మళ్ళీ వీడియో తీశారు మీకు చూపించడానికి అని చెప్పి.
ఇంకా బయట అయితే ఎంట్రీ కూడా బాగుందండి. ఒకసారి నేను బయట ఎంట్రీ అయితే తీయలేదు, ఎందుకంటే టైం అయిపోతుందని స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయాము, అందుకని బయట అయితే తీయలేదు. ఇదిగోండి ఒకసారి చూడండి, బయట డెకార్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఫోటోలు దిగడానికి కూడా చాలా బాగుంది, కానీ కింద ఫ్లవర్స్ అయితే కింద పడిపోయినాయి, ఎవరో పీకేశారు. ఇంకా అలా లోపలికి వెళ్తే ఒకసారి చూడండి, ఇదిగోండి ఇలాగా సారే అంటారు కదా, ఇలాగా సెట్ చేశారు సారే. చూడడానికి చాలా బాగుంది కదా, మీకు చూపిద్దామని అయితే నేను ఈ వీడియో తీశాను. అండ్ చెప్పడం మర్చిపోయానండి, సింగర్స్ కూడా వచ్చారు. సింగర్స్ ఎవరంటే సాహితీ చాగంటి గారు అండ్ కిరణ్ గారండి, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. అయితే అవి కూడా కొన్ని వీడియోలు తీశాను, కానీ అవి షార్ట్స్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.